12వ అధ్యాయం 2వ వచనం, మొదటి 2 వచనాలు, రోమీలకు రాసిన పత్రిక. కాబట్టి సహోదరులారా, ఈ కాబట్టి అనే పదము అంతకు ముందున్నటువంటి అధ్యాయంలోనికి మనకు కనెక్ట్ చేస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దానికి ముందున్న టాపిక్, దానికి ముందున్నటువంటి అంశం ఏంటంటే 11వ అధ్యాయంలో మొత్తం మీరు తర్వాత చదువుకోండి. 11వ అధ్యాయం అంతా తెలియజేసే అంశం ఏంటంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం అక్కడ బోధపరచబడతా ఉంది. ఏంటంటే మనందరము కూడా అడవి ఒలీవ చెట్టు అయినటువంటి మనల్ని పరిశుద్ధమైన జీవం కలిగిన వేర్లోను కొనున్నటువంటి పరిశుద్ధమైనటువంటి ఒలీవ చెట్టుకి మనము అంటుకట్టబడ్డాం. ఒక్కసారి ఆ మాట చదువుతాను చూడండి ఒకసారి, ఒక వచనాన్ని. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. 11వ అధ్యాయం 17వ వచనం చదువుతాను. యాక్చువల్గా అయితే మీరు మొత్తం ఆ వచనం అంతా కూడా చదవండి, ఆ అధ్యాయం అంతా కూడా చదవండి ఒకసారి. ఈ 11వ అధ్యాయం చదవకుండా 12వ అధ్యాయంలోని ఆ మొదటి 2 వచనాలు అర్థం కావు. కనుక జస్ట్ అందరి కోసం ఈ మాట చదువుతున్నాను. 16వ వచనం, ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధములే అని చెప్పి దాని తర్వాత వచనం చూడండి ఒకసారి. ఏం రాస్తుంది అక్కడ? అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మ, అనగా వేరు సరిగా లేనటువంటి వైల్డ్ రూట్స్ కలిగినటువంటి అడవి ఒలీవ కొమ్మవైన నిన్ను, మనల్ని తీసుకొని వచ్చి ఏమని రాస్తుంది అక్కడ? అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యను అంటుకట్టబడ్డావు. వేటి మధ్య? పరిశుద్ధమైనటువంటి ఒలీవ కొమ్మల మధ్య మనం అంటుకట్టబడ్డాం. ఇది దేని గురించి మాట్లాడబడుతుందంటే, దేవుడు తాను కోరుకున్న జనాంగము, తనతో నిబంధన కలిగి ఉన్నటువంటి జనాంగము అని పిలువబడుతున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమై ఉన్న ఇశ్రాయేలుతో నువ్వు నేను అంటుకట్టబడ్డాం అని చెప్తున్నాడు. ఒక మొక్క, ఒక చెట్టు అంటుకట్టబడింది అంటే అంతకు ముందున్నటువంటి వేరు నుంచి డిస్కనెక్ట్ అవుతుంది. డిస్కనెక్ట్ అవ్వడం మాత్రమే కాదు, అది అంటుకట్టబడి ఇప్పుడున్నటువంటి వేరు యొక్క సారాన్ని తీసుకొని భరించాలి. తర్వాత ఆ వేరును బట్టి జీవించాలి మనం. గమనించండి ఒకసారి. 2 పదాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనండి ఒకసారి. అడవి ఒలీవ మొక్కను తీసుకొచ్చి పరిశుద్ధమైన ఒలీవ కొమ్మల మధ్యలో అంటుకట్టబడ్డాం. ఇప్పుడు మనము జీవించాలి అంటే పరిశుద్ధమైన వేరులో నుంచి వచ్చే సారాన్ని మనం అనుభవించాలంటే ఎంత తొందరగా దానికి అడాప్టబుల్గా మారితే, ఎంత త్వరగా ఇమిడిపోతే, ఎంత త్వరగా దాంట్లో అంటుకట్టబడిపోతే అంత మంచిదన్నమాట. వేరు నిన్ను భరిస్తుంది కానీ ఓకే, మనం వేరుని భరించట్లేదు. అంటే వేరు యొక్క సారాన్ని తీసుకోవాలి అని చెప్తూ ఈ వచనాన్ని, ఆ తర్వాత మాటలు కూడా రాస్తున్నాయి. దేవుడు ఇశ్రాయేలీలని అందులో ఉన్న విరిచివేయబడిన కొమ్మల మధ్యలో నిన్ను నన్ను అంటుకట్టాడు అనే ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి జనాంగముతో మనం అంటుకట్టబడ్డాం అనే విషయాన్ని ముందు మాట్లాడి, ఆ 11వ అధ్యాయం అంతా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి వివరించి చూడండి ఒకసారి. నీవు అతిశయించొద్దు అని చెప్తూ చూడండి ఒకసారి 17వ వచనం, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయింపకము అని, ఇలాగా నువ్వు అంటుకట్టబడ్డావు అని చెప్తూ కిందికి వచ్చిన తర్వాత ఇక 12వ అధ్యాయంకి వచ్చిన తర్వాత అక్కడ మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, కాబట్టి సహోదరులారా, అలా అంటుకట్టబడ్డాం కాబట్టి ఒక ప్రత్యేకమైన నిబంధనలోనికి మనం కూడా అంటుకట్టబడ్డాం. క్రీస్తు యేసు అనబడుతున్న మన రక్షకుడైన ఆ క్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలను బట్టి దేవుని జనాంగమైన పరిశుద్ధ జనాంగంతో అంటుకట్టబడుతున్నాం. అంతేకాదు
పేతురుపత్రికలో ఇలా రాస్తుంది. పేతురుపత్రిక చూడండి ఒక్కసారి దాన్ని అర్థం చేసుకుంటూ ఈ భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం, 1 పీటర్ చూడండి ఒకసారి. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 5వ వచనం చదువుతాను. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులో అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. తర్వాత ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడినట్లు విశ్వసించుచున్న మీకు ఆ అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే, అనగా ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించురో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు ఆయను. 8వ వచనం ఒకసారి. కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు. 9వ వచనం. దానికే వారు నియమింపబడ్డారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించడం కోసం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, తర్వాత పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అని రాస్తుంది. తర్వాత 10వ వచనం. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఇందాక మాట్లాడుకున్నాం. ఒక అడవి ఒలీవ కొమ్మలను తీసుకొచ్చి పరిశుద్ధమైన సారవంతమైన దేవుని యొక్క ప్రజలు అని పిలువబడుతున్న ఆ పరిశుద్ధమైన ఒలీవ చెట్టుకి అంటుకట్టబడ్డాం. ఒకప్పుడు ప్రజ కాదట, ఇప్పుడు ప్రజలయ్యామట. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. చూడండి ఒకసారి ఏమంటే వస్తుంది అక్కడ. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మన ఏర్పాటు గురించి మాట్లాడుతున్నటువంటి అంశాలు ఇక ముందుకు చూద్దాం ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతూ ఉన్నాం. అయితే ఆ ప్రజగాని మనం ప్రజ అయ్యాం, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని ప్రజగా మారాం, వెలుగులోనికి వచ్చాం. అయితే ఆ ప్రజలుగా మారినటువంటి మన గురించి మాట్లాడుతూ కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. కాబట్టి అంటే ఇప్పుడు మీరు దేవుని యొక్క ప్రజలుగా అయ్యారు, చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చారు. అడవి ఒలీవ మొక్కవైనటువంటి నువ్వు తీసుకురాబడి కొమ్మల మధ్య అంటుకట్టబడ్డావు. ఇప్పుడు కొత్త వేరు నీకుంది. పరిశుద్ధమైన సారవంతమైన వేరు యొక్క సారం నువ్వు తీసుకుంటా ఉన్నావు. కాబట్టి సహోదరులారా ఏం చేయాలట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఏం చేయాలట? ఓకే, నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు నేను మాట్లాడుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి ఆరాధన అనండి ఒకసారి, రెండవది సేవ, మూడవది పరిచర్య అనండి ఒకసారి. ఆరాధన, సేవ, పరిచర్య. యాక్చువల్గా 3 ఒకటే. ఆరాధించాలి అన్నా, సేవించాలి అన్నా, పరిచర్య చేయాలన్నా 3 ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆ 3 చేయడం ఏంటిదో, ఎలా చేస్తామో, ఎలా చేయబడుతుందో తెలియజేయడం కోసం ఈరోజు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం. దేవుని సన్నిధిలో చూడండి ఒకసారి ఏమని వస్తుంది అక్కడ, సజీవమైన యాగముగా అనండి ఒకసారి అన్నమాట. సజీవ యాగం అంటే బ్రతికున్నారు అందరు ఇక్కడ, మనందరం బ్రతికే ఉన్నాంగా. బ్రతికున్న సజీవులమైనటువంటి ఏమర్పించాలట దేవునికి?
ఏమర్పించాలట? నీ శరీరాన్ని అర్పించాలట. లిటరల్గా ఇంకో భాషలో చెప్పాలంటే దహనబలిగా నిన్ను నువ్వు అర్పించుకో అని చెప్తున్నాడు అక్కడ. ఎలా అర్పించుకోవాలట? అదేంటి పాస్టర్ గారు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకొని కొంచెం మంచి విషయాలు విని వెళ్ళిపోదాం అనుకుంటే మమ్మల్ని మేమే అర్పించుకోవాలా? ఇప్పుడు 4 కర్రలు వేర్చుకొని దాని మీద పడుకొని మనల్ని మనమే తగలబెట్టుకోవాలా? సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి అంటున్నాడు. అంటే ఏంటో ఈరోజు మాట్లాడు. దీన్నే ఏమని రాస్తుంది అక్కడ చూడండి ఒకసారి జాగ్రత్తగా మాటను గమనించండి. ఏమని రాస్తుంది అక్కడ? సజీవ యాగముడని దేవుని బట్టి, దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు, ఎవరు మాట్లాడలేదు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే ఇది అసలైన పరిచర్య, ఇది అసలైన ఆరాధన, ఇది అసలైన ఇంకోటి ఏదో చెప్పా, అయిపోయింది ఆల్రెడీ. 3 ఏమేమి చెప్పాను? ఆరాధన, పరిచర్య. ఓకే, ఇది యుక్తమైన సేవ, యుక్తమైన పరిచర్య, యుక్తమైన ఆరాధన. ఏమర్పించాలట? ఏమర్పించాలనుంది? మీ శరీరాలను అర్పించమంటున్నాడు. ఈ శరీరాన్ని అర్పించాలా నేను ఇప్పుడు అని చెప్పిన తర్వాత అది ఎలా అర్పించాలో నెక్స్ట్ వచనం మాట్లాడుతుంది. శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా అర్పించడం అంటే ఏంటో నెక్స్ట్ వచనం మాట్లాడుతుంది. గమనించండి ఒకసారి. నెక్స్ట్ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లేదా ఈ యుగ సంబంధమైనటువంటి ఈ మర్యాదను, ఈ లోకంలో ఉండే విషయాలను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి. మీరు చదవట్లేదా? బైబిల్ ఉందా? కనపడుతుందా? మరి మాట్లాడట్లేదండి. నేను చెప్పిన తర్వాత నెక్స్ట్ మాట్లాడాలిగా. చెప్పండి ఒకసారి ఏముంది అక్కడ? మీరు లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనుట వలన మనస్సు మారి రూపాంతరం పొందండి. అదే సజీవ యాగం అంటే. ఆమేన్. సజీవ యాగంగా అర్పించుకోవడం అంటే నిజంగా శరీరాలని ఆ యొక్క నిప్పుల మీద వేసేసి లేకపోతే మనల్ని మనం కాల్చేసుకోవడం అని కాదు. దహనబలి అర్పించడం అంటే ఏంటో, లేకపోతే సజీవ యాగంగా అర్పించడం అంటే మీ శరీరాలను అర్పించడం అంటే ఏంటో ఈరోజు మాట్లాడుకుంటాం. కొన్ని సందర్భాలను మీకు పరిచయం చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. గమనించండి. మనము ఇదివరకు ప్రజలు కాదు, ఇప్పుడు ప్రజ అయ్యాం. ఇదివరకు మనం చీకట్లో ఉన్నాం, ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. దేవుని ప్రజలు అనబడుతున్న, దేవుని నిబంధన జనాంగం అనబడుతున్నటువంటి ఆ యొక్క క్రీస్తు యేసు మరణ పునరుత్థానాలను బట్టి పరిశుద్ధ జనాంగంలోకి అంటుగట్టబడ్డాం. ఆ అంటుగట్టబడినటువంటి మనము ఎంత త్వరగా ఇమిడిపోతే, ఎంత తొందరగా అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబుల్గా అందులో ఇమిడిపోతే త్వరగా వేరు యొక్క సారాన్ని మనం అనుభవిస్తాం. త్వరగా మనం అందులో ఒక భాగమైపోతాం, అందులో సహపౌరులం అవుతాం, అందులో ఫలభరితమైన జీవితం మనం కలిగి ఉంటాం. మనం కూడా ఫలించడం ప్రారంభిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం గట్టిగా. నేను లోపల అనుకున్నాను పాస్టర్ గారు, కానీ అందరం కలిసి అందాం. దేవునికి మహిమ కలుగునుగాక. రైట్, చూడండి ఒకసారి. సో సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించుకొనుట, ఆరాధించడం, సేవ చేయడం, పరిచర్య చేయడం, 3 కూడా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. నేను ఆరాధించాలి అంటే సేవించాలి అంటే పరిచర్య కోసం సంబంధించినటువంటి అర్పణ అర్పించాలి. వితౌట్ సాక్రిఫిషియల్, అందుకనే ఏమంటుందంటే సాక్రిఫైస్ చేయకుండా సేవ చేయలేము, దేవుణ్ణి సేవించలేము. సేవించుట, పరిచర్య చేయడం అంటే లిటరల్గా సాక్రిఫైసెస్ చేయడం అని అర్థం. సాక్రిఫైసెస్ అంటే ఇక దాన్ని ఏమంటాము, బలులు అర్పించడం అని అర్థం. ఇందాక మనం పేతురుపత్రిక కూడా చదివాం కదా, అక్కడ ఏమనుందండి? అక్కడ ఏం చదివాం మనం? ఆత్మ సంబంధమైన బలులను యేసుక్రీస్తును బట్టి దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించడం కోసం. 5వ వచనం చదవమా. 1 పేతురుపత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు
యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ఒకసారి, ఈ ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడడం కోసం ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నామట. ఈ ఆత్మ సంబంధమైన బలులు ఎలా అర్పిస్తాము అని అడిగితే ఈ 2 వచనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 2 వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాక్యం బట్టి దేవుని వాత్సల్యమును మిమ్మల్ని బతిమాలుకొచ్చున్నాను. ఇట్టి సేవ యుక్తమైనది, మంచి సేవ అండి. ఇది చాలా కరెక్ట్ సేవ. ఏంటి ఆ సేవ? ఎలా చేస్తాం, ఎలా అర్పించుకుంటామంటే 2వ వచనంలో రాస్తుంది. 2వ వచనం ఏమని చూడండి ఒకసారి. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనండి ఒకసారి మాట. ఉత్తమము 2, అనుకూలము 3, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి, తెలుసుకోవాలి. తెలుసుకోవడాన్ని బట్టి మనస్సు మారి రూపాంతరం పొందడం వల్ల నూతనం అవుతామట. అది పరిచర్య, అది సేవ. అంటే దేవునికి ఏది సేవ? దేవుని ఎలా ఆరాధించగలం, దేవునికి ఎలా సేవ చేయగలం, దేవునికి ఎలా పరిచర్య చేయగలము అంటే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన చిత్తమేంటో వినాలి, నేర్చుకోవాలి, గ్రహించాలి, అవలంబించాలి. అనుసరించినప్పుడు అది దేవునికి ఇష్టమైన సేవ. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన చిత్తం ఏదో గ్రహించి తెలుసుకున్నటను బట్టి మనస్సు మారి రూపాంతరం చెందడం వలన మనము సజీవ యాగంగా మన శరీరాన్ని సమర్పిస్తున్నాం. నేను ఒక 4 సందర్భాలని మీకు జ్ఞాపకం చేస్తాను. 4 అంశాలను మీకు జ్ఞాపకం చేస్తాను. 4 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం చూడండి ఒకసారి. ఈ 4 వచనాల్లో ఒక కనెక్షన్ ఉంది. మీకు అంతకంటే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. షాలోమ్ కవెనెంట్ చర్చ్ సంఘంలో ఉన్నటువంటి అన్ని రకాల సభ్యులు, అన్ని రకాల మెంబర్స్ ఉన్నారు. వీ హ్యావ్ 5 వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మనకి. 5 గ్రూపులు ఉన్నాయి. అందరి కోసం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మొదటిది ఫిజికల్లీ చర్చ్ మెంబర్స్ అందరికీ షాలోమ్ కవెనెంట్ చర్చ్ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. 1. 2, ఆన్లైన్లో రకరకాల ప్రాంతాల నుండి రోజు జూమ్లో కానీ, లేకపోతే బైబిల్ స్టడీలో కానీ, లేకపోతే మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళందరి కోసం వర్చువల్ మెంబర్స్ గ్రూప్ ఒకటి ఉంది. సెకండ్ వన్ అంటే ఫిజికల్ మెంబర్స్కి వర్చువల్ మెంబర్స్కి డిఫరెన్స్ ఉండడం కోసం అది ఎలా పెట్టాం. తర్వాత 3వది ఏంటి? యవనస్తులందరి కోసం యవనస్తులకు సంబంధించిన ఒక గ్రూప్ ఉంది. యాక్టివ్ గ్రూప్, అది యాక్టివ్ యూత్ గ్రూప్ అంటాం యవనస్తులకి. 4వది స్త్రీలందరికీ సంబంధించిన ఒక గ్రూప్ ఉంది. ఓకే, స్త్రీలందరికీ సంబంధించిన ఒక గ్రూప్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ వన్ సేవకులు ఎంతమంది ఈ యొక్క సమాజానికి మన మిషన్కి కనెక్ట్ అయి ఉన్నారో సేవకులందరి కోసం ఒక గ్రూప్ ఉంది. ఇవన్నీ ఎందుకంటే వాటన్నిటి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వాటన్నిటిలో దేవుని వాక్యానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో పోస్ట్ చేయబడుతుంది. ఇప్పుడు నేను మాట్లాడే సబ్జెక్ట్ ఏదైతుందో దీని గురించి సంబంధించినటువంటి వీడియోలు అన్నీ కూడా పోస్ట్ అవుతున్నాయి. అంతేకాదు మీ ఈ పత్రిక ఉందా, చూస్తారా? ఇది ఈ వెనకాల బైబిల్ స్టడీ అని ఉంటుంది. ఏమంటే ఉందా? ఈ వెనక బైబిల్ స్టడీ అని ఉంది. అది డే 1, డే 2, డే 3 అని చెప్పేసి 7 రోజులకు రాసి ఉంటుంది. ఈ 7 రోజుల్లో ఫస్ట్ డే ఎప్పుడు? డే 1 ఎప్పుడండి? మండే కాదు, సండే ఈజ్ డే 1. డే 1 అంటే ఎప్పుడు? సండే. అంటే ఈరోజు ఇక్కడ రాస్తున్నటువంటి డేస్ ప్రకారంగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు ఒక్కొక్క భాగం చదవమని అర్థం. తర్వాత సెకండ్ అలాగా 7 రోజులు అయిన తర్వాత నెక్స్ట్ సండేకి మళ్ళీ కొత్త పేపర్ వస్తుంది ఈ రోజు చదవడం కోసం. అంతేకాదు ఆ చదివిన భాగానికి సంబంధించిన వీడియోలన్నీ మీరున్నటువంటి ఆ గ్రూప్లోకి వీడియోలు పోస్ట్ చేయబడతాయి. దానికి సంబంధించి ఎన్ని టీచింగ్స్ ఉన్నాయో, ఎన్ని వివరాలు ఉన్నాయో వాటన్నిటిని మీరు పొందుకుంటారు. ఒకవేళ ఇప్పటిదాకా ఏ గ్రూప్లో జాయిన్ కాకపోతే జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి, మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవుతారో ఆ గ్రూప్లో జాయిన్ అవుదురు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. విషయం ఏంటంటే ఆ యొక్క ఏమంటామంటే అందులో ఆ వీడియోలు చూడండి అని చెప్పడం కోసం ఈ మాట చెప్తా ఉన్నాను. అందులో ఉన్న విషయాలన్నీ ఇప్పుడు నేను చెప్పట్లేదు, కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటదంటే
ఒక 4 వచనాలు మీకు గుర్తు చేస్తాను. దీనికి సంబంధించిన వీడియో ఈవెన్ ప్రజెంటేషన్ కూడా మీకు గ్రూప్లో ఉంది. అందరి కోసం చెప్తున్నాను ఈ మాట. వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిది జెనసిస్, ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. చూడండి ఒకసారి, ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం. జెనసిస్ 19:16. ఆ వచనం ఏముందంటే అక్కడ చదువు ఒకసారి, తెలుగులో చదువు. అతడు తడవు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట నుంచి. ఇది లోతు గురించినటువంటి సబ్జెక్ట్. ఇది సొదొమ గొమొర్రా పట్టణాల పాపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీద పడే సందర్భం అది. అలాంటి సందర్భంలో మొదటి మాట అతడు తడవు చేసెను అని ఒకసారి మాట. తడవు చేయడం అంటే ఆ ప్రమాదకరమైనటువంటి స్థలంలో నుంచి బయటికి రావడానికి ఎలా ఉన్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడట? తడవు చేస్తున్నాడట. తడవు చేయడం అంటే ఇంగ్లీష్లో లింగరింగ్ అని రాసి ఉంటుంది. అతడు ఈ లింగర్డ్ బట్ వైల్ హీ లింగర్డ్ అని రాస్తుంది. ఇక తడవు చేయడం, అటు ఇటు ఊగిసలాడే మనసు అనమాట. జాగ్రత్త గమనించండి ఒకసారి. ఎందుకని ఊగిసలాడుతున్నాడు ఇక్కడ? ఇందాక ఏం మాట్లాడుకున్నాం మనం? సజీవ యాగంగా మీ శరీరాలు సమర్పించడం. అనగా సమర్పించడం అంటే లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము దేవుని చిత్తమేదో గ్రహించి మనస్సు మారి రూపాంతరం చెందడం వలన మనం ఏమవుతున్నామట? సజీవ యాగంగా మన శరీరాలు అర్పిస్తున్నాం. అయితే లోతు అనబడుతున్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు? ఆయన సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇది ఒక మల్టిపుల్ చాలా సిటీస్ యొక్క సముదాయం. అదంతా కూడా ఒక రాజ్యాలు, అవన్నీ కూడా. ఆ 2 రాజ్యాల మీద దేవుని ఉగ్రత అనగా దేవుని యొక్క అగ్ని ఆ పట్టణాల మీద పడతా ఉంది. ఎందుకు పడుతుంది? వాళ్ళు ఏం తప్పు చేశారో తెలుసా? వాళ్ళ పాపం ఏంటో తెలుసా? వాళ్ళ పాపం ఏంటి అంటే మనం ఏదేదో ఊహించుకుంటాం, కానీ బైబిల్ చెప్తా ఉంది. యెహెజ్కేలు గ్రంథం ఒకసారి మాట చదవండి ఒకసారి. 16వ అధ్యాయం 49వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం చూడండి ఒకసారి. ఆ పట్టణాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటో చూడండి ఒకసారి. రైట్, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ అంటే ఎవరితో మాట్లాడుతుండో తెలుసా? యెరూషలేముతో దేవుడు మాట్లాడుతూ నీ చెల్లెలైన సొదొమ అంటున్నాడు. అంటే ఏ పట్టణాల్లో అయితే లోతున్నాడో ఆ పట్టణాల పాపం ఏంటో రాస్తున్నాడు ఇక్కడ. రాస్తూ యెరూషలేము కూడా ఇలా మారిపోయిందని చెప్తున్నాడు అనమాట. అంటే విషయం ఏంటంటే నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా, ఎందుకని ఆ పట్టణాలు నాశనం అయిపోయి నీ చెల్లెలు ఎందుకు నాశనం అయిపోయింది అంటే దాని కుమార్తెలకు కలిగిన గర్వము అంటాడు. దాని కుమార్తెలకు కలిగిన గర్వము. తర్వాత ఏముందండి ఇక్కడ? తర్వాత చూడండి ఒకసారి, ఆహార సమృద్ధి అనండి ఒకసారి మాట. ఆహార సమృద్ధి మరియు నిర్విచారమైన సుఖస్థితి. ఆ పట్టణాలు ఎలా ఉన్నాయంటే సమృద్ధి కలిగినటువంటి ఆహారం అక్కడ ఉంది. 1. 2 విచారం అనేదే లేదు అక్కడ. ఏ బాధలు లేవు అక్కడ. నిర్విచారమైన సుఖ స్థితి. చాలా సుఖంగా గడిపే స్థితిలో అవి ఉన్నాయి. అలాంటి పట్టణాలు అవి. ఇవి ఏం చేస్తున్నాయి అంటే దేవుడు మనకి సమృద్ధి ఇచ్చాడు. దేవుడు మనకి ఏ గొడవ లేకుండా, ఏ విచారం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నీకు అన్నీ ప్రొవైడ్ చేశాడంటే అర్థం ఏంటో తెలుసా? మనం మామూలుగా ఈ భూమి మీద అల్పపీడనం అంటాం. తెలుసా మీకు అల్పపీడనం అంటే? అల్పపీడనం అంటాం. ఏంటది అల్పపీడనం అంటే? ఎక్కడ ఏర్పడుతుంది అది? ఎప్పుడైనా విన్నారా ఆ పదం? ఏమంటారా? అల్పపీడనం అంటే ఏంటి? సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుంది కదా, అంతేనా? కరెక్టేనా? అల్పపీడనం అంటే అక్కడ మేఘాలు వర్షంతో లోడ్ చేయబడే ప్లేస్ అది. మేఘాలు వర్షంతో అక్కడ లోడ్ అయ్యాయి అంటే అర్థం ఏంటంటే వర్షం యొక్క అవసరం ఇంకో చోటు ఉందని అర్థం. కానీ ఉన్నారా ఇక్కడ అందరూ? మేఘాలు వర్షంతో నింపబడ్డాయంటే ఆ వర్షం యొక్క అవసరం ఒక దగ్గర ఉందని అర్థం. దేవుడు సర్వసమృద్ధిని సొదొమ పట్టణాలకు ఇచ్చాడు అంటే, సొదొమ పట్టణాలకి సర్వ సమృద్ధి ఇచ్చాడు దేవుడు అంటే ఆ సమృద్ధి యొక్క ఉద్దేశం ఇంకెవరికో సహాయం చేయమని, ఇంకెవరికో నిర్విచార సుఖస్థితి మనం అనుసరిస్తూ గర్వంతో ఉండటానికి కాదు, కానీ దీనులకు సహాయం చేయమని అర్థం. అదే విషయాన్ని అక్కడ కోట్ చేస్తున్నాడు. ఒకసారి చదవమా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49వ వచనం.
యెహెజ్కేలు గ్రంథం 16:49 వచ్చి, నీ చెల్లెలైన సొదొమ నీ చేసిన చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏంటి? దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమట. గర్వమును, దానికి కారణం ఏంటంటే ఆహార సమృద్ధి, నిర్విచార సుఖ స్థితి అనున్నది. అది దీనులకును దరిద్రులకును దరిద్రులకి. ఓకే, ఇప్పుడు ఇందాక ఏమన్నా నేను, అల్పపీడనం ఏర్పడింది, మేఘాలు నీళ్ళతో నింపబడ్డాయి అంటే అర్థం ఏంటి? ఎక్కడో ఒక చోట వర్షం యొక్క అవసరం ఉంది అని అర్థం. అందుకనే దేవుడు వర్షాన్ని, అందుకనే ఏమన్నా వాక్యంలో ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో ఏం రాస్తుందంటే, ఆయనే మనకు కడవరి వర్షమును తొలకరి వర్షమును దాని కాలమందు కురిపించువాడు. అంటే ఎవరికి ఎప్పుడు ఎంత వర్షం కావాలో అంత వర్షం కురిపిస్తున్నాడు ఆయన. అయితే అక్కడ ఏమని రాస్తుందంటే, ఒక్కొక్క చోట అవసరానికి మించిన వర్షం పడుతుంది, తుఫాన్లు వస్తున్నాయి. ఒక్కొక్క చోట అసలు వర్షానికి సంబంధించిన ఆనవాలే లేకుండా అతివృష్టి అనావృష్టి కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే అక్కడ రాస్తుంది, ఇది ఇక్కడ మీకు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22 నుంచి చదవండి. అక్కడ రాస్తుంది ఈ మాటలన్నీ కూడా. ఏమన్నదంటే, వారి దోషములే వాటి 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 క్రమమును తప్పించేట. అవి అలా ఉండకపోవడానికి, అంటే ఎంత వర్షం కావాలో అంత వర్షమే రాకుండా ఎక్స్ట్రా వర్షం వచ్చినా డేంజరే కదా. ఎక్స్ట్రా వర్షం పడడం వల్లనే కదా పంటలన్నీ పోతున్నాయి. వర్షం పడకపోవడం వల్లనే కదా పంటలు అసలు పండట్లేదు. వీటికి కారణం ఏంటట? వారి వారి దోషములే వాటి వాటి క్రమమును తప్పించను అంటాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో రాస్తుందన్నమాట. సరే, ఇక్కడ ఆ యొక్క దేవుడు ఒక మనిషికి సర్వసమృద్ధి ఇచ్చాడు అంటే గర్వంతో అహంకారంతో ఉండమని కాదు, కానీ దీనులకు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయమని. దీనులకు అవసరంలో ఉన్న వారికి నీ వల్ల సహాయం జరగాలి. ఆ సహాయం నీలో నుంచి వెళ్లకుండా, ఈ సొదొమ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆ గర్వము, ఆహార సమృద్ధి ఉంది అక్కడ, నిర్విచార సుఖ స్థితి అక్కడ ఉంది. మనకున్నటువంటి, ఒక్కసారి మీకు విషయం తెలుసా, మనకి బాధ కలిగినప్పుడు ఆ రోజుని గుర్తు చేసుకుంటాం. బాగా విచారంలో కూర్చున్నప్పుడు ఏం గుర్తు చేసుకుంటాం? సమృద్ధి కలిగిన దినాలని జ్ఞాపకం వస్తాయా? అన్ని బాగున్న రోజులు గుర్తొస్తాయా? ఆ బాగున్న రోజుల్లో గుర్తు రావడం అంటే అర్థం ఏంటంటే, మనం గుర్తు చేసుకోవడం అంటే, అయ్యో ఆ రోజుల్లో నేను దీనులకు కొంచెం సహాయం చేసి ఉంటే బాగుండు అనే పరిస్థితి వస్తుంది. అర్థమవుతున్నప్పుడు నేను మాట్లాడేది. సరే, నా పాయింట్ ఏంటంటే, అలాంటి సొదొమ పట్టణాల వారి పరిస్థితుల మధ్యలో, లేకపోతే ఆ యొక్క అగ్నిగంధకాలు అక్కడ కురుస్తున్నటువంటి రోజుల్లో, టైంలో లోతును రక్షించే కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది. లోతును రక్షించడం కోసం లోతు నీతిమంతుడు అని రాస్తుంది. లోతు నీతిమంతుడు. ఈ నీతిమంతుడైన లోతు ఎలా నీతిమంతుడు అయ్యాడు అని అడిగితే ఎవరిని బట్టి అంటే, తన ఆత్మీయ తండ్రి అయిన అబ్రహామును బట్టి. ఆత్మీయ తండ్రి అయిన అబ్రహాం అంటే, ఇప్పుడు లోతు, ఓకే, దేవుని యొక్క ఉగ్రత కురిసే స్థలం సొదొమ గొమొర్రా పట్టణాలు. ఈ పట్టణాల్లో దేవుని ఉగ్రత పడతా ఉంది కదా. ఈ ఉగ్రత కలిగిన స్థలంలో అక్కడే ఉంటే రక్షించబడతాడా లోతు? సో ఏం చేయాలంటే, లోక మర్యాదను అనుసరింపక ఈ హ్యాస్ టు లీవ్ ద సిటీ. ఆ పట్టణాలు విడిచిపెట్టాలి. లోక మర్యాదను అనుసరించే స్థితి నుంచి బయటికి రావాలి. అర్థమవుతుందని మాట్లాడేది. సో బయటికి రావాల్సినటువంటి ఆయన ఇప్పుడు ఇంకోటి, ఆ బయటికి వచ్చే పరిస్థితి ఈయనకు ఒక్కడికి అవకాశం ఎందుకు ఇవ్వబడింది అంటే, ఆ నీతికి కారణం ఆయన కాదు. మనం చేసిన మంచిని బట్టి, మనం చేసిన నీతి కార్యాలను బట్టి, మనం చేసినటువంటి ఇంకేదో దేన్ని బట్టో కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి దేవుని ఎదుట విధేయత చూపించిన వాడై జీవించాడు కనుక, ఆయన నీతిని బట్టి మనం ఆయనని హత్తుకున్నాం గనక, ఆయన మరణం నా మరణం అని నమ్ముకుంటున్నాం గనక, ఆయన జీవం నా జీవం నమ్ముకుంటున్నాం గనక, ఆయన పునరుత్థానంలో నేనుండాలని కోరుకుంటున్నాం గనక, మనము క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. ఈ ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే మనం, యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనం రక్షించబడతాం. యేసు ప్రభు తండ్రి సన్నిధిలో రోజు విజ్ఞాపన చేస్తున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు కాబట్టి లోతు రక్షించబడినట్టే, యేసు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి మనము రక్షించబడతాం. ఈ రక్షింపబడవలసినటువంటి లోతు పట్టణాన్ని విడిచిపెట్టాలి. లోక మర్యాదను అనుసరించడం మానేయాలి కదా. మానేయి, ఇదిగో నువ్వు త్వరగా బయటికి రా, లేకపోతే నశించిపోతావు అని చెప్తే ఆయన ఏం చేస్తున్నాడట? తడవు చేసెను అనండి ఒకసారి మాట. ఓకే, ఆ తడవు చేసెను అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తడవు చేసెను అనే పదం హీబ్రూలో కొంచెం డీటెయిల్గా డిఫరెంట్గా మెన్షన్ చేయబడింది. ఆ మాటకి మీనింగ్ ఏంటో ఒకసారి చూడండి ఒకసారి. ఆ లింగరింగ్ లేకపోతే ఆ తడవు చేయడం అనే ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఇన్నర్ స్పిరిచువల్ బ్యాటిల్.
ఇన్నర్ స్పిరిచువల్ స్ట్రగుల్ అక్కడ జరుగుతూ ఉంది. చూపించాము ఒకసారి. ఇన్నర్ స్పిరిచువల్ స్ట్రగుల్ మనకు అక్కడ కనపడతా ఉంది. అంటే లోతు యొక్క అంతరంగంలో, ఆ యొక్క లోతు యొక్క లోపల ఏం జరుగుతుందంటే అక్కడ చూడండి ఒకసారి. ఇట్ రిప్రజెంట్స్ డీప్ సింబాలిక్ ఎమోషనల్ మీనింగ్. ఆ తడవు చేయట అనే మాటలో రాయబడి ఉంది. లోతు తడవు చేశాడు అనే ఒక్క మాట మనకు కనబడే విధానం వేరు, అక్కడ హీబ్రూలో రాయబడ్డ పద్ధతి వేరు. అక్కడ రాసిన దాని ప్రకారం అదొక ఎమోషనల్, డీప్ సింబాలిక్ అండ్ ఎమోషనల్ మీనింగ్ దాంట్లో ఉందట. తడవు చేయడం అంటే వెంటనే అందులో నుంచి బయటికి రావాలి. ఇక్కడే ఉంటేనేమో నాశనం అయిపోతాడు. ఓకే, సొదొమలో ఏముందని చెప్పాను నేను? సొదొమలో ఏముంది? ఆహార సమృద్ధి. రెండోది నిర్విచార సుఖస్థితి. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఆహార సమృద్ధి, రెండు నిర్విచార సుఖస్థితి. అంటే అక్కడ విచారమే లేదు ఆ పట్టణంలో. సుఖస్థితి ఉంది అక్కడ, సమృద్ధి ఉంది అక్కడ, ఆహార సమృద్ధి. ఇది లేదనకుండా అన్ని ప్రొవిజన్ ఉంది అక్కడ. అలాంటి చోట అవేమో వెనక్కి లాగుతున్నాయి లోతును. లోకము ఆయనని లాగుతూ ఉంటే దేవుని పిలుపు, దేవుని ఉగ్రతకి సంబంధించిన వార్త ఆయనని నువ్వు వెంటనే లీవ్ ద సిటీ అని మాట్లాడుతోంది. సిటీని విడిచిపెట్టడం అనేది ఆయనకు ప్రకటించబడుతున్నటువంటి విషయం అయి ఉండగా ఆ టైంలో ఆయన ఏం చేశాడట? అనండి గట్టిగా, తడవు చేసెను. ఈ 4 పదాలని మనం మాట్లాడుకుంటున్నాం ఈ రోజున. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 4 కూడా ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఇన్నర్ స్పిరిచువల్ స్ట్రగుల్ని తెలియజేస్తున్నాయి. మనం కూడా తెలియకుండానే, ఇది ఓన్లీ లోతు స్టోరీయే కాదు, ప్రతిరోజు జరిగే మన ఆత్మీయ పోరాటంలో జరిగే విషయం ఇది. ప్రతి రోజువారీ ఆత్మ సంబంధమైనటువంటి స్ట్రగుల్ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదో ఒకటి అనండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఈ లోతు తడవు చేస్తున్నాడంటే లోక మర్యాదను అనుసరింపక. మళ్ళొకసారి మనం దేని గురించి మాట్లాడుకున్నాం ఈరోజు? రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమై ఉన్న సజీవ యాగముగా మీ శరీరాలని సమర్పించండి. అంటే సమర్పించండి, మీ శరీరాలని దహన బలిగా అర్పించండి అని అర్థం. ఎలా అర్పిస్తాం? మనల్ని మనం తగలబెట్టుకోవడం కాదు, కానీ మనల్ని మనం అంటించుకొని తగిలి సజీవ దహనం అయిపోవడం కాదు, కానీ ఏం చేయాలట? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని, లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను విడిచిపెట్టి ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మనస్సు మారి రూపాంతరం చెందడాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామట? సజీవ యాగంగా సమర్పిస్తున్నాం. ఇప్పుడు లోతుగా అవకాశం వచ్చింది. ఓకే, ఏం చెప్పాను నేను ఇందాక? ఒలీవ చెట్టులోనికి మనం అంటుకట్టబడ్డాము. సజీవమైన పరిశుద్ధమైన ఒలీవ చెట్టు కొమ్మల మధ్య నువ్వు నేను అంటుకట్టబడ్డాము. అక్కడ ఎంత త్వరగా అంతకు ముందున్న వేరు యొక్క ఆనవాళ్ళని మన నుంచి విడిపించుకునే విధంగా అక్కడి నుంచి కాక ఇప్పుడు నేను కొత్త వేరుకి అంటుకట్టబడ్డాను. ఆ కొత్త వేరుతో నేను ఎంత తొందరగా అడాప్టబుల్ అండ్ ఫ్లెక్సిబుల్గా మారిపోతే నేను బ్రతుకుతాను, జీవిస్తాం, ఫలిస్తాం. కానీ ఇంకా నేను పాతదాన్నే ఆలోచిస్తుంటే బ్రతకలేవు. అయితే ఇప్పుడు లోతు సొదొమలో ఉన్నప్పటికీ అబ్రహాముకు అంటుకట్టబడ్డ ఆ పాత స్థితిని జ్ఞాపకం చేస్తూ అబ్రహాము ప్రార్థనను బట్టి లోతు రక్షణ పొందే అవకాశం వచ్చింది. లోతు అబ్రహాం ప్రార్థనను బట్టి రక్షణ పొందే అవకాశం వచ్చింది. ఈవెన్ పరలోకంలో దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నటువంటి ప్రభుని యేసుక్రీస్తును బట్టి నువ్వు నేను ఈ లోకంలో రక్షించబడుతున్నాం ప్రతిరోజు. ఆమెనండి గట్టిగా. సో రక్షించబడుతూ ఉండగా ఇప్పుడు లోక మర్యాదనే అనుసరిస్తూ ఉన్నాం అనుకోండి, మనం నశించిపోతాం. అయితే లోక మర్యాదను అనుసరింపక ఇప్పుడు లోతు జీవితంలో అదే చూస్తున్నాం. తడవు చేస్తున్నాడు అంటే తడవు చేయుట అనగా ఇంటర్నల్ టర్మాయిల్, ఇన్నర్ టర్మాయిల్, హెసిటేషన్, లేకపోతే ఇన్నర్ స్పిరిచువల్ స్ట్రగుల్. అది ఆత్మీయ పోరాటం. అది లోపల ఒక గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది. లోపల ఒక యుద్ధం. ఏంటా యుద్ధం అంటే ఆహార సమృద్ధి ఒక పక్కన, నిర్విచార సుఖస్థితి ఒక పక్కన. ఇదిగో ఏదో వచ్చి మీద పడిపోయి ఈ పట్టణం నాశనం అయిపోతుందా అంట అనే వార్త. ఇప్పుడు ఆ ఆహార సుఖస్థితి, నిర్విచార సుఖస్థితి అది లాగుతూ ఉంటే నేను ఇదిగో బయటికి వెళ్ళిపోవాలి. హీ లింగర్డ్.
అతడు తడవు చేసెను అని ఉంది. అతడు తడవు చేస్తూ ఉండగా ఆ దూతట మలకీం అంటాం, ఆ దూత అతన్ని చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోయాడట. అతడు తడవు చేసెను, అతడు తడవు చేసెను. రెండో పదం చూద్దాం, రెండో వచనం. మొత్తం 4 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి వచనం జెనసిస్ 19:16 అయితే, సెకండ్ వర్స్ 24, జెనసిస్ 24:12. ఆదికాండం 24:12. మనకు చూస్తానికి తెలుగులో ఏం కనిపించదు, కానీ విషయం ఏంటంటే నేను చెప్తున్న ఈ 4 వచనాల్లో ఉన్న కామన్ పాయింట్ ఒకటి ఉంది. ఆ కామన్ పాయింట్ ఏంటంటే ఇన్నర్ స్పిరిచువల్ స్ట్రగుల్. ఒక పక్కన ఒకటి లాగుతూ ఉంటే ఇంకో పక్కన ఇంకోటి లాగుతూ ఉంది. దైవిక విషయాలు ఇంకో పక్కకి లాగుతున్నాయి, లోక సంబంధమైన విషయాలు ఇంకో పక్కకి లాగుతున్నాయి. ఆ రెండింటి మధ్య లోపల జరిగే పోరాటాన్ని ఈ 4 సందర్భాలు మనకు చూపిస్తున్నాయి. ఈ 4 ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉన్నాయి. అది మన భాషలో మన గ్రంథాల్లో కనపడదు. రైట్, దేవునికి స్తోత్రం. దానికి సంబంధించిన వీడియో మీకు ఆన్లైన్లో ఉంది, చూడండి ఒకసారి. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ జెనసిస్ 24:12లో ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి అడుగుతున్నాడు. ఓకే, ఏమని అడుగుతున్నాడంటే, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహం చూపము అని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేయడం ఏదైతే ఉందో అది కూడా ఆయన లోపల ఒక పోరాటం జరుగుతుందట. తెలుగులో నీకు ఇక్కడ ఏం కనపడలేదు, కానీ హీబ్రూలో అక్కడ పర్టికులర్ మెన్షన్ చేయబడి ఉంది. పర్టికులర్గా ఒక పదాన్ని మెన్షన్ చేయబడింది. ఆ స్పిరిచువల్ పోరాటం ఉందట. లోతులో ఎలాంటి పోరాటం ఉందో ఈ ఎలియాజర్లో కూడా అలాంటి పోరాటం ఉంది. ఏంటో తెలుసా? అది మీకు డీటెయిల్ చెప్తాను, చూడండి ఒకసారి. ఎలియాజరు అబ్రహాం యొక్క ఏమంటాం? అబ్రహాం యొక్క పెద్ద దాసుడు. అంతేకాదు, ఒకవేళ ఇస్సాకు పుట్టకపోయి ఉంటే ఏమవుతాడు ఆయన? వారసుడు. ఒకవేళ అబ్రహాంకి పిల్లలు లేకపోతే వారసుడు ఎవరు ఇప్పుడు? ఎలియాజరే. అంటే ఎలియాజర్ ఎక్కడి వాడు? ఆయన ఊరి పేరేం పేరు? దమస్కు వాడైన ఎలియాజర్ అని రాసి ఉంటుంది. దమస్కు అంటే కనాను దేశం అని అర్థం, అంటే కనాను ప్రాంతం అని అర్థం. అంటే కనానీయుడైనటువంటి ఈ యొక్క ఎలియాజరు ఏ కనానీయులతో నాకు ఏ సంబంధం వద్దనుకునే అబ్రహాంకి వారసుడు అయిపోతాడు. ఇక అర్థమవుతుందని మాట్లాడేది. సో ఈ కనాను సంబంధమైనటువంటి ఎలియాజరు. ఇంకోటి ఏంటంటే ఈయనకి ఒక పక్కనేమో ఇస్సాకు లేకపోతే నేను వారసుణ్ణి అనే అంశం ఒకటి ఉంటుంది, ఒకటి. రెండోది, ఇప్పుడు ఇస్సాకుకి భార్య ఎవరు? ఇస్సాకు భార్య ఎవరండి? ఉన్నారా ఇక్కడ? ఇస్సాకు భార్య ఎవరు? రిబకా. ఓకే, ఏ ఇస్సాక్ అండి అనకండి. బైబిల్లో ఉన్న అబ్రహాం కుమారుడైన ఇస్సాక్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఆదికాండాలు 24వ అధ్యాయంలో మాట్లాడే ఇస్సాక్ గురించి. ఆ ఇస్సాకు భార్య రిబకాని తీసుకొచ్చే ఆ అధ్యాయం అదంతా కూడా. ఆ సందర్భంలో ఇస్సాకు రిబకాని ఎందుకు తీసుకురావాలంటే, రిబకాని పంపించేటప్పుడు ఏమని దీవించారో తెలుసా? నీవు వేలకు తల్లివవుతావు అని దీవించారు. ఎవరా వేలు? అబ్రహాంకి ఏ వాగ్దానం చేయబడిందో ఆ వాగ్దానం చేయబడిన ఇశ్రాయేలు అనబడుతున్న యాకోబు, ఇశ్రాయేల్ అనబడుతున్న వారికి ఈమె తల్లిగా రావాలి. ఇప్పుడు వచ్చే తల్లి ఏ కనానీరాలో వద్దు నాకు. అబ్రహాం అంటాడు, ఈ కనాను స్త్రీలో ఎవరు వద్దు నాకు అంటాడు. ఆ కనాను స్త్రీలు గాక ఇదిగో నా బంధుజనంలోంచి తీసుకురా అని అడుగుతాడు. అలాంటి ఎలియాజర్ గురించి మాట్లాడుతూ ఇంకోటి ఏంటంటే, ఒకటి ఈ ఎలియాజరే వారసుడయ్యి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇస్సాక్కి సంబంధం తీసుకురావాలి. ఇంకొక విషయం ఏంటంటే, మన బైబిల్లో లేదు కానీ ఈ ఎలియాజర్కు ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏంటంటే, ఆయనకి కుమార్తెలు ఉన్నారు. ఆయనకు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నా కుమార్తెలు ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు ఆయన. ఎవరికి? అబ్రహామా? ఇదిగో నా కుమార్తెలు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోవచ్చు కదా, ఇది ఒక అంశం అట. ఓకే, రెండోది తనే వారసుడై ఉండే అవకాశం ఉంది. అలాంటి శోధన ఉంది ఆయనకి. శోధన అంటే అలాంటి ఎలియాజర్తోనే అబ్రహాం ఏమని ప్రమాణం చేయించుకున్నాడు? ఇదిగో నాకు నా బంధు జనంలోంచి ఒక కుమార్తెను ఇస్సాకు కొరకు తీసుకురావాలని ప్రమాణం చేయించాడు. అలాంటి సందర్భంలో దేవుని సన్నిధిలో ఈయన మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రేయర్ చేశాడు. ఈయన దేవునికి ఒక పెద్ద ఛాలెంజ్ దేవుని ఎదుట పెట్టాడు ఈయన. ఎవరు? ఓకే, ఇప్పుడు నీళ్ళు అడుగుతాను నేను, ఏం చేయాలి? నాకు
నీళ్ళు ఇవ్వాలి. నీళ్ళతో పాటు ఏమనాలామే? కొంచెం అనండి అన్నమాట. ఏమంటుంది? ఎక్కడ నీళ్ళు కావాలా? నాకు నీళ్ళు కావాలని అడుగుతా. నాకు నీళ్ళు అడిగితే నాకు నీళ్ళు ఇచ్చి ఇంకేం చేయాలట? నా వంటలకు. ఏమండి, ఆయన దగ్గర 10 వంటలు ఉన్నాయి. ఎన్ని? ఈ వంట నీళ్ళు ఎట్ట తాగుతుందో తెలుసా? అది ఒక్కసారి నీళ్ళు తాగి 6 నెలల దాకా మళ్ళీ తాగాల్సిన పని ఉండదు. అంటే 6 నెలల నీళ్ళు ఒకేసారి తాగుతుంది. ఇప్పుడు వచ్చేది ఒక పెళ్లి కూతురా, లేకపోతే లోతైన బావిలో నుంచి నీళ్లు పైకి దేవుడు పోసి వంటల దాహం తీర్చే ఒక పైల్వానా? మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో దేవునికి ఒక పెద్ద కాంప్లికేటెడ్ ఛాలెంజ్ ఆయన ముందు పెట్టేశాడు. దేవుని ముందు ప్రార్థన చేశాడట. ఆ ప్రార్థన వెనకాల తన శోధన ఉంది, తన లోపల ఉన్న ఇన్నర్ స్ట్రగుల్ ఉంది. ఏంటి ఆ స్ట్రగుల్ అంటే, దేవునికే ఛాలెంజ్ పెట్టాడు ఆయన ఎదురుగా. ఏమంటాడంటే, ఇదిగో అయితే నేను వారసుని అవ్వాలి, లేకపోతే నా కుమార్తెలు ఎవరో ఒకరు వారసురాలు అయిపోవాలి. కానీ అలా కాకుండా దేవుని చిత్తం, దేవుని ఉద్దేశమేమో వేరే ఉంది కదా. లోక మర్యాద ఒక పక్కన, శోధన, ఆకర్షణ, వ్యామోహం, ఇక నిర్విచార సుఖస్థితి ఇంకో పక్కన ఆకర్షిస్తుంటే, ఇంకో పక్కనేమో దేవుని చిత్తం ఏటో ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఇంకో పక్కన. ఆ రెండిటి మధ్య జరిగే ఇంటర్నల్ పోరాటమే. ఆ పోరాటంలో లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని దాన్ని అనుసరించడం ద్వారా సజీవ యాగంగా మన శరీరాలను అర్పిస్తున్నామట, దహనబలి చేస్తున్నామట. ఒరిజినల్గా దహనబలి అంటే ఏదో ఒక పశువును వధించడం కాదు, నీ శరీరాన్ని వధించుకోవడం కాదట. సౌలు దేవునికి బలులు అర్పించడం కోసం ఇక మంచి క్రొవ్విన వాటిని పట్టుకొచ్చాడట. సమూయేలు అన్నాడట సౌలుతో, బలులు అర్పించుట కంటే మాట వినుట, అసలు ఉత్తమము, అనుకూలము, దేవుని సంపూర్ణమైన చిత్తమేంటో తెలుసుకొని దాని ప్రకారం చేసుంటే అది కదా అసలు దేవుని యొక్క సంపూర్ణమైన చిత్తమేంటో తెలుసుకోవడం కదా, అది కదా దేవునికి ఇష్టమైన బలియాగం. అదే దావీదు మహారాజు ఏమంటాడు తెలుసా? విరిగి నలిగిన నా హృదయమే నీకు ఇష్టమైన దహనబలి. నీ దహనబలి నీకు ఇష్టమైంది కాదంటాడు. ఇదే బైబిల్లో లేవియాకాండంలో దహనబలి దేవునికి ఇంపైన సువాసన రాసుంటుంది. ఏమని రాస్తుందండి? దహనబలి దేవునికి ఇంపైన సువాసన. అయితే దావీదు ఏమంటాడు? దహనబలి నీకు ఇష్టమైంది కాదు అంటాడు. అదేంటిది? దేవుడేమో లేవియాకాండంలో దహనబలి ఇంపైన సువాసనని రాయించి పెడితే, ఈ దావీదు ఏమంటాడు? దేవుని హృదయానుసారుడైన దావీదు ఏమంటాడు తెలుసా? దేవునికి దహనబలి ఇష్టం లేదు అంటే దహనబలి మరి ఏది ఇష్టం? దావీదుని దేవుడు ఏమన్నా తెలుసా? ఆ మాట అంటే నేను అన్నదానికి రివర్స్లో చెప్తే దావీదుని ఏమంటాడు తెలుసా? నా హృదయానుసారుడు. నేను ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాను అనట్లేదు. అంటే నా హృదయానుసారుడు అంటే నేనేం ఆలోచిస్తున్నానో అదే ఆలోచిస్తున్నాడు ఇలా అంటున్నాడు. ఏంటది అంటే, దహనబలి నీకు ఇష్టమైంది కాదు, విరిగి నలిగిన నా హృదయమే నీకు ఇష్టమైన బలియాగం. సౌలు, నీవు మాట వింట దహనబలి కదా, ఇవన్నీ అవసరమా? ఈ రంకెలు వేసే ఈ పశువులు అవసరమా దేవునికి? ఇవి కాదు, మాట వినుంటే అదే నిజమైన బలి అనేవాడు అని సౌలుతో సమూయేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో ఎరుగునట్లుగా. ఈ మాటలు ఈరోజు ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం కూడా తెలియకుండా లోపల ఇలాంటి టర్మాయిల్, ఇలాంటి శోధన, ఇలాంటి ఒక రకమైనటువంటి యుద్ధాన్ని, ఒక రకమైన పోరాటాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసే విషయం అంటే, దేవుని చిత్తం వైపు మనం వెళ్ళడం దేవునికి ఇంపైన సువాసనగా మన జీవితాన్ని పెడుతున్నాం. లేకపోతే మన జీవితాలు దేవుని దృష్టికి సువాసన కాదు, కంపు. ప్రసంగి 10:1 రాస్తుంది. ప్రసంగి 10:1 రాస్తుంది ఒక మాట. స్క్రీన్ మీద పెట్టాము ఒకసారి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ఏముందో తెలుసు? అక్కడ బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడటం వలన అత్తరు కంపు కొడుతుందట. ఓకే, బుక్కావాడంటే ఈ పర్ఫ్యూమ్ బాటిల్స్ అమ్ముకునేవాడు అని అర్థం. ఓకే, తెలుగు మనకు అర్థం కాదనమాట. బుక్కావాడు అంటే పర్ఫ్యూమ్ బాటిల్స్ అమ్ముకునే. ఆ పర్ఫ్యూమ్ బాటిల్లో అట ఏం పడిందట? ఈగలు పడి చచ్చిపోలేదు, ఆల్రెడీ చనిపోయిన ఈగలు వచ్చి పడ్డాయి. చనిపోయిన ఈగలు వచ్చి పడడం వల్ల ఆ పర్ఫ్యూమ్ కాస్త ఇప్పుడు ఏమైందట? ఇప్పుడు పర్ఫ్యూమ్లో ఏమైనా పడితే పర్ఫ్యూమ్ యొక్క స్మెల్ పోద్దా? కానీ మన ఆత్మీయ జీవితం ఏదైతే ఉందో,
దేవునికి ఇంపైన సువాసనగా ఉండాల్సిన ఆ యొక్క ఆత్మీయ జీవితం, సజీవ యాగంగా అర్పించుకోవాల్సిన దహన బలి అనబడుతున్నటువంటి ఆ యొక్క ఇంపైన సువాసనగా ఉండాల్సిన మన జీవితంలో ఆ యొక్క పోరాటంలో అటువైపు కనుక వెళ్ళామంటే మన జీవితాలు కంపు కొడతాయి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడటం వలన అది చెడు వాసన కొడుతుందట. యాక్చువల్ డీటెయిల్స్ అన్నీ కింద రాసి ఉంటాయి, ఇక్కడ తర్వాత చదువుకోండి. సరే, పాయింట్ ఏంటంటే ఒకసారి మొదటిది మాట్లాడడం, లోతు యొక్క విషయం మాట్లాడడం, లోతు యొక్క అంతరంగ ఆత్మీయ సంఘర్షణ పోరాటం మాట్లాడాం. 2, ఎలియాజరు యొక్క అంతరంగ సంఘర్షణ, అంతరంగంలో ఉండే ఆ స్పిరిచువల్ స్ట్రగుల్ మాట్లాడుకున్నాం. ఇన్నర్ స్పిరిచువల్ స్ట్రగుల్. మనం తడువు చేస్తున్నామంటే స్పిరిచువల్ స్ట్రగుల్ ఉంది అక్కడ. దేవునికి మనకి అవసరం లేని లేకపోతే ఏదేదో ప్రార్థన చేస్తున్నామంటే దాంట్లో ఇన్నర్ స్ట్రగుల్ ఉంది అక్కడ. నెక్స్ట్ 3వది 39వ అధ్యాయం ఆదికాండం, జెనసిస్ 39:8. జెనసిస్ 39:8. తన పరిశుద్ధతను కాపాడుకోవడం కోసం యోసేపు యొక్క పోరాటాన్ని చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవమా. అయితే అతడు ఒప్పక అనండి ఒకసారి. అయితే అతడు ఒప్పక, ఇంగ్లీష్లో బట్ హీ రెఫ్యూజ్డ్. ఆ రెఫ్యూజ్డ్ అనే పదం ఏదైతే ఉందో ఇది నేను మాట్లాడుతున్నటువంటి 4 పదాల్లో 4 వచనాల్లో 4 పదాల్లో 3వది. మొదటి పదం తడవు చేయడం, 2వ పదం దేవునికి ప్రార్థన చేయడం, 3వ పదం ఒప్పక, రెఫ్యూజ్. ఎందుకని రెఫ్యూజ్ అనే పదం ఉంది ఇక్కడ? ఎవరు రెఫ్యూజ్ చేస్తున్నారు ఇక్కడ? చూడండి ఒకసారి. యోసేపు ఒక రహస్యమైనటువంటి పాపానికి, ఒక రహస్యమైనటువంటి శోధనకి లోనవుతున్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి. ఆ శోధించబడుతున్న సందర్భంలో పోతిఫరు భార్య యోసేపును శోధిస్తూ ఉందట. శోధిస్తూ ఉంటే అతడు ఒప్పక అని రాస్తుంది. హీ రెఫ్యూజ్డ్. దానికి ఎందుకు ఒప్పుకోలేదు అంటే, ఆ ఒప్పుకోకపోవడానికి ఆయనకున్న కారణం ఏంటో తెలుసా? ఆ ఒప్పుకోకపోవడానికి ఆయనకున్న కారణం ఏంటంటే, ఎవరు చూడట్లేదు, ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఎవరు ఏమి అనేవాళ్ళు లేరు. అలాంటి చోట, ఆ రహస్య భావం రహస్యంగానే ఉండే చోట, అలాంటి చోట ఆయన ఏం చేస్తుండో తెలుసా? దేవునికి నేను భయపడువాడను, ఇంత గొప్ప పాపాన్ని దేవునికి విరోధంగా నేను ఎలా చేస్తాను? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో గ్రహించి పరీక్షించి తెలుసుకొనుట ద్వారా సజీవ యాగంగా తను అర్పిస్తూ ఆ ఒప్పక, హీ రెఫ్యూజ్డ్ అని రాస్తుంది. ఆ రెఫ్యూజ్డ్ అనే దగ్గర మనం చూస్తాం యోసేపు ఆ పోరాటం లోపల ఎంత కలిగి ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ద 4th వన్, లాస్ట్ వన్, ఆఖరిది. ఇది ఒకటి చూసుకున్నాను, ముగించుకుందాం. 4th వన్, లేవియాకాండం 8వ అధ్యాయం 23వ వచనం. ఈ 4 చోట్లనే పర్టికులర్ ఎక్స్ప్రెషన్ రాస్తుంది బైబిల్లో. హీబ్రూ భాషలో పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అనగా ఒక ఇన్నర్ స్ట్రగుల్కి సంబంధించిన ఈ 4 చోట మాత్రమే ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఉంది, ఇంకెక్కడా లేదా ఎక్స్ప్రెషన్. ఏంటది? లేవియాకాండం 8వ అధ్యాయం 23వ వచనంలో మోషే అహరోను, చూడండి ఒకసారి. మోషే దానిని వధించి అని ఉంది. వధించి అనండి ఒకసారి, కొంచెం గట్టిగా. ఓకే, మళ్ళీ చెప్పండి ఒకసారి. మొదటి పదం ఏం చెప్పాను? తడవు చేయుట. 2వ పదం ఏం చెప్పాను? ప్రార్థన చేయుట. 3వ పదం ఏం చెప్పాను? ఒప్పక. 4వ పదం ఏం చెప్పాను? వధించి. 4వ పదం ఏంటి? వధించి. మరొకసారి చెప్పండి ఒకసారి. మొదటి పదం తడవు చేయుట, 2 ప్రార్థన చేయడం, 3 ఒప్పక, 4 వధించి. ఈ 4 చోట్ల మాత్రమే ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ హీబ్రూ ఎక్స్ప్రెషన్ ఉంది. ఏంటో ఎక్స్ప్రెషన్? ఇవి మన భాషలో మన అవగాహనకి ఏమాత్రం అర్థం కాకపోవచ్చు కాక, కానీ 4టికి ఉన్న కనెక్షన్ ముందు పెడుతున్నాను. ఏంటదంటే, ఇక్కడ మోషే వధించి, ఆ యొక్క బలిని వధించి ఆ యొక్క రక్తాన్ని తీసుకొచ్చి అహరోను యొక్క కుడి చెవి కొన మీదను, కుడి బొటన వేలి మీదను, కుడి కాలి బొటన వేలి మీదను ఆ రక్తము చమిరెను అని రాస్తుంది. యాజకులుగా ప్రతిష్ఠించే కార్యక్రమం ఇది. అహరోను ప్రధాన యాజకుడు అవుతున్నాడు. అనగా ఇశ్రాయేలు అనబడుతున్న దేవుని రాజ్యానికి మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా అహరోను నిలబడుతున్నాడు. ఈ అహరోను యాజకుడు కావాలంటే యాజకుని ప్రతిష్ఠించేవాడు గొప్పవాడు అయి ఉండాలి. యాజకుడిని దేవుని పక్షంగా ప్రతిష్ఠించడానికి ఎవరున్నారు ఇప్పుడు అంటే మోషే ఉన్నాడు. ఓకే,
ఏంటి మోషే అహరోన్ని ప్రతిష్ఠించడం అంత గొప్ప విషయమా? వీళ్ళిద్దరు ఎవరు? మోషే అహరోన్లు ఏమవుతారండి? వాళ్ళిద్దరు ఒకరికొకరు ఏమవుతారు? ఎవరన్నా ఎవరు తమ్ముడు? అహరోను పెద్దవాడు, మోషే ఎంత ఏజ్ గ్యాప్ ఎంత? 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 years గ్యాప్. అహరోనుకు 83 అయితే మోషేకు 80. వినండి ఒకసారి నా పాయింట్. ఇప్పుడు దేవుడు ఎవరిని పిలిచాడు? నాయకుడిగా ఉండటానికి, విమోచకుడుగా ఉండటానికి ఎవరిని పిలిచాడు? మోషేని పిలిచాడు. అహరోను పిలవలా, మోషేని పిలిచాడు. మోషే అంటాడు నేను మాట్లాడలేను, నా వల్ల కాదంటే ఏమన్నాడు అప్పుడు? అప్పుడు అహరోన్ అనేవాడు సీన్లోకి వచ్చాడు. మీ అన్నయ్యన అహరోన్ లేడా అన్నాడు. అంటే అసలు కనుక మోషే కనుక నేనే మాట్లాడుకుంటాను, నేనే చూసుకుంటానంటే అహరోన్కి సీన్ ఉందా? ఐ మీన్ లోపలికి ఆ సీన్లోకి వచ్చే అవకాశం ఉందా? లేదు. అలాంటి చోట అహరోన్ వచ్చాడు. బాగుంది. అహరోను నీకు నోటికి నోరయ్యి ఉంటాడు, నువ్వు మాట్లాడాల్సింది ఆయన మాట్లాడతాడని చెప్పాడు. ఇప్పుడు చిన్నవాడు పెద్దవాడిని ప్రధాన యాజకునిగా ప్రతిష్ఠిస్తున్నాడు. ఈ వచనాన్ని బేస్ చేసుకొని ఒక కీర్తన రాస్తుంది బైబిల్లో, 133వ కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట కాదు, ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆ కీర్తన మొత్తానికి ఆధారం ఈ వచనమే. ఇది లేవియాకాండం 8వ అధ్యాయం అన్నమాట. అదేంటిది? అక్కడ ఒకవేళ తెలుగులో రాస్తే మనం ఏం రాసాం? సహోదరులు అని ఉంది, కానీ సహోదరులు లేదు అక్కడ. సహోదరులను ట్రాన్స్లేట్ చేయకూడదు అక్కడ. ఏమని చేయాలి తెలుసా? ఈ వచనాన్ని ఎక్కడ వాడతారు తెలుసా? సంఘాల్లో విశ్వాసులకు వాడతారు, లేకపోతే సేవకుల మధ్య వాడతారు. కానీ అసలు విషయం ఏంటో తెలుసా? అక్కడ తోబుట్టువులు అని రాయాలి. అక్కడ ఏం రాయాలి అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఆదాము నుండి తోబుట్టువులు అంటే తెలుసా? ఏదో అనుకున్నారు మళ్ళా. ఏంటి తోబుట్టువులు అంటే? ఇంగ్లీష్లో చెప్పండి పాస్టర్ గారు. సిబ్లింగ్స్ అంటే తెలుసు కదా, తోబుట్టువులు అనమాట. మీకు ఒక విషయం తెలుసా? ఆది కాండంలో ఆదాము దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి తరంలో గొడవ ఉంటుంది. అన్నదమ్ములు విడిపోతారు. ఆ కాలం నుంచి ఈ కాలం దాకా ఇప్పటిదాకా కూడా అన్నదమ్ములు విడిపోతూనే ఉంటారు. కానీ దేవుడు కోరుకునేది ఏ తరంలో అన్న అన్నదమ్ములు కలిసి ఉంటారేమని ఎదురు చూస్తాడు. మీకు విషయం తెలుసా? యాకోబు ఒక ప్రవచనం చెప్తాడు. ఏంటంటే యోసేపు పిల్లలైన ఇద్దరిని పట్టుకొని, ఎవరు వాళ్ళిద్దరు? మనష్షే ఎఫ్రాయిములను పట్టుకొని ఏమంటాడు తెలుసా? యాకోబు మనష్షే ఎఫ్రాయిములను దీవిస్తూ ఇశ్రాయేలీలందరూ కూడా ఈ రోజు నుండి ఈ ఇద్దరి పిల్లల పేర్లు పెట్టి దీవిస్తాడట. ఏమనంటే యెహోవా నిన్ను అమనష్షే ఎఫ్రాయిములాగా దీవించునుగాక అనాలట. ఏమని దీవించాలా? దేవుడు ఎలా దీవించాలట? మనష్షే ఎఫ్రాయిములు దీవించబడ్డట్టు దీవించబడుదురుగాక అన. ఎందుకు అంటే మనష్షే ఎఫ్రాయిముల పేరెంట్స్ ఎవరు? వాళ్ళ అన్నదమ్ములు బాగున్నారా? ఎవరు వాళ్ళంతా? 11 మంది కలిసి ఒక్కడిని అమ్మేశారుగా. 10 మంది కలిసి ఒక్కడిని అమ్మి అసలు ఆధార్ కార్డు లేకుండా చేశారుగా. ఐ మీన్ ఏమంటారు, ఆ లిస్టులోనే లేకుండా, సజీవ లిస్టులోనే లేకుండా చేశారుగా. ఎవరిని? యోసేపును. ఒకటి. మరి వాళ్ళ పేరెంట్స్ ఎవరు? ఈ 12 మంది పేరెంట్స్ ఎవరు? వీళ్ళు బాగున్నారా? ఎప్పుడు చంపుదామా అని జరుగుతున్నాడు. ఏశావు యాకోబుని ఎప్పుడు చంపుదామా? సరే, వాళ్ళ పేరెంట్స్ ఎవరు? ఇస్సాకు, ఇష్మాయేలు. వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు బాగున్నారా? ఇష్మాయేలు ఇస్సాకును అపహసించను అని ఉంటుంది. వాళ్ళేం కలిసి లేరు. వాళ్ళ పేరెంట్స్ ఎవరు? అబ్రహాం వాళ్ళు, నాహోరు అబ్రహాం వాళ్ళు కూడా విడిపోయారు కదా. ఇంకా అలాగా మీరు పైకి వెళ్ళండి ఒకసారి. ఆదాము దగ్గర మొదలు పెడితే ఈ మనష్షే ఎఫ్రాయిముల దాకా వచ్చేసరికి 24 తరాలు ఉంటుంది. ఈ 24 తరాల్లో ప్రతి తరంలో దేవుడు ఎదురు చూశారట, ఒక ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉంటారేమో అని, ఒక తోబుట్టులు ఎక్కడైనా కలిసి ఉంటారేమో అని చూస్తున్నాడట. కానీ దేవునికి స్తోత్రం, ఎక్కడ కనపడలేదు. మనష్షే ఎఫ్రాయిముల దగ్గరికి వచ్చేసరికి దేవుడు అన్నాడట, ఇక ఎవరన్నా మగపిల్లల్ని దీవిస్తే, తల్లిదండ్రులు మగపిల్లల తల మీద చేయబెట్టి దీవిస్తే మనష్షే ఎఫ్రాయిములను దేవుడు దీవించినట్టుగా. ఎందుకంటే మనష్షే ఎఫ్రాయిముకి ఏ గొడవలు లేవు. వాళ్ళిద్దరు అంత సమాధానంగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే, ఇది ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, మోషే అహరోనులు కూడా అంత స్థాయిలో ఉన్నారు. అలాంటి జీవితం జీవించారు వాళ్ళు. మోషేకి మీద అహరోనుకి ఏ కంప్లైంట్ లేదు, అహరోను మీద మోషేకి ఏ కంప్లైంట్ లేదు.
అంత అద్భుతంగా జీవించారు వాళ్ళు. దాన్ని తెలియదు. మా సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది అహరోను తల మీదుగా పోయబడి గడ్డం మీదుగా కారి అంగి అంచుల వరకు దిగజారున్నట్టు ఆ తైలం వలె ఉన్నది అంటాడు. అది ఉండాలి అంటే పోసింది ఎవరు? అహరోను తల మీద పోసింది ఎవరు? తనకంటే 3 ఏండ్లు చిన్నవాడైన మోషే అనేవాడు పోస్తున్నాడు. చిన్నవాడు పెద్దోని మీద పోస్తుంటే ఓకే, అలా సాధ్యం అది. అంటే స్పిరిచువల్లీ ఉన్నత పొజిషన్లో ఎవరున్నారు ఇప్పుడు? మోషే ఉన్నాడు. అంటే నీ ఏజ్తో సంబంధం లేదు, కానీ స్పిరిచువల్గా ఎవరు పెద్దవాడు? మోషే అహరోను మీద పోస్తే ఈ పోయించుకొని చిన్నోడు నువ్వు నా మీద పోయడం ఏంట్రా అనలా. ఓకే, నువ్వు చెప్తే నేను వినాలా అనలా. ఒకసారి కొండ ఎక్కారట. ఏ కొండ? ఒక కొండ ఎక్కి కింద యుద్ధం జరుగుతుంది. కింద రెఫదీము అనే ప్రాంతంలో ఇశ్రాయేలీలు అమాలేకుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో మోషే అహరోను హూరు ముగ్గురు పైన ఉన్నారు. మోషే అహరోను హూరు ముగ్గురు పైన ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి చేతులు పైకెత్తారట. ముగ్గురు చేతులు ఎత్తారు, మిగిలిన వాళ్ళు దించారు. ఏం జరగల. మోషే దించితే ఏం జరుగుతుందట? అమాలేకులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. అదే మోషే చేతులు పైకుంటే ఇశ్రాయేలు గెలుస్తున్నారు. ఇది గమనించాక ఏం చేయాలి మనం? విధి ఏది జరిగేది అది జరుగుద్ది. ఎత్తిన కాడికి ఎత్తాం, ఇంకెంతకన్నా ఎత్తాం, బరువు అయిపోతాయి కదా చేతులు, దించేసే ఇంకా ఎలా జరిగేది అలా జరుగుద్ది అంట. అలా ఏం అనలేదట. నీకు 83, నాకు 80, ఇద్దరం ఒకే కొండ ఎక్కి వచ్చాం. నీకు కాళ్ళ నొప్పులు వస్తే నాకు కూడా వస్తాయి కదా, నాకును వస్తున్నాయి నీకును వస్తున్నాయి అనలేదు ఆయన. ఇద్దరు కలిసి ఓ రాయేసి ఆయన కూర్చోబెట్టి ఆయన చేతులను ఏం చేశారట? అనండి ఒకసారి మాట. ఆదుకొనుట అని రాస్తుంది. ఈ ఆదుకొనుట అనే మాటకి అర్థం ఏంటంటే దే బికేమ్ హిజ్ హ్యాండ్స్ అని అర్థం. దే బోత్ బికేమ్ అంటే ఆ 2 చేతులు ఇలా లేపితే ఈ చేయికి ఆ చేయికి ఇద్దరు ఆనుకున్నారట. ఎవరెవరు? ఒక పక్క హూరు, ఇంకో పక్క పెద్దవాడైన అహరోను చిన్నవాడైన మోషేను కూర్చోబెట్టి చేతులు బరువెక్కితే చేతులు ఇక ఎత్తడానికి సరిపడినంత బలం లేని బలహీనత కలిగి ఉంటే ఆ బలహీనతలో ఆ ఆదుకునే చేతులుగా వాళ్ళే చేతులుగా మారిపోయారట. ఈ స్థితి కోసం మోషే ఏం చేశాడో తెలుసా? వధించాడు అని రాస్తుంది. ఏం వధించాడంటే నేనేంటి, నా పిలుపును, నా గొప్పతనాన్ని, ఇంత గొప్పవాడినై ఉండగా ఈ అహరోను తల మీద నేను పోసి ఈయన్ని ప్రధాన యాజకుడు అని నేను కదా. ఇప్పుడు ప్రధాన యాజకుడు అహరోను అయ్యాడంటే అహరోను నెక్స్ట్ అహరోను సంతానం, వాళ్ళ సంతానం, వాళ్ళ సంతానం, వాళ్ళ పిల్లలు, నెపోటిజం అంటాం కదా, పిల్లల 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 పిల్లలు ప్రధాన యాజకులు అవ్వాల్సిందే. మోసే పిల్లలు గారిగా, మోసే పిల్లలకి అవకాశం లేదు. నేను కదా గొప్పవాడిని అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ని, ఈవిల్ ఇంక్లినేషన్ని వధించాడు అని రాస్తుంది. అతడు వధించి, ఏం వధించి? ఇన్నర్ స్ట్రగుల్, ఆత్మ సంబంధమైనటువంటి లోపల లోక మర్యాద ఏమో ఇంకోటి కోరుకుంటుంది. నీ పిల్లల పరిస్థితి ఏంట్రా అంటది. వాడెవడో రాజు అయిపోతే, వాడెవడో ప్రధాన యాజకుడైతే నెక్స్ట్ 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 ఇక తరతరాలకి ఇశ్రాయేలుకి అహరోను క్రమం చొప్పున ప్రధాన యాజకులు ఉంటారు. కానీ మరి మోసే క్రమం ఏమైపోవాలి? దాన్ని వధించాడు అని రాస్తుంది. దాన్ని వధించాడు. ఎక్కడ? ఆ వధించేటప్పుడు లోపల స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ రోజున మన లోక సంబంధమైన ఈ రోజువారీ జీవన విధానంలో ప్రతిరోజు ఇలాంటి పోరాటాలు కలిగి ఉన్నాం మనం. ఐ డోంట్ నో, ఇవి వినటానికి కొంచెం అంత కష్టంగా ఉండొచ్చేమో, లేకపోతే ఇవన్నీ మాకెందుకు పాస్టర్ గారు అంటారేమో. కానీ అసలు విషయం ఏంటంటే ప్రతిరోజు ఇంటర్నల్గా మనలో జరిగే గొప్ప పోరాటం అది. ఆత్మీయంగా నిజంగా దేవుని సన్నిధిలో దేవుని ఇష్టానుసారంగా దేవునికి ఇంపైన సువాసనగా ఉండడం ఒక పక్కన ఉంటే, ఇంకో పక్కన లోకము, లేకపోతే ఆ యొక్క అక్రమము, లేకపోతే మన దేవునికి ఇష్టం లేనటువంటి లోక మర్యాద ఇంకో పక్కన లాగుతూ ఉంది. ఆ రెండిటి మధ్య శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా ఆపేక్షిస్తూ ఉంటే ఆ శరీరాన్ని సజీవ యాగముగా దేవుని సన్నిధిలో సమర్పించి ఉత్తమము సంపూర్ణము అనుకూలమైన నీ చిత్తమేంటో అది చేస్తాను అని చెప్పి దేవుణ్ణి చూస్ చేసుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఆమేనండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 4 విషయాల్లో మొదటి పదం ఏం చెప్పాను? తడవు చేశాడు. రెండో పదం ఏం చెప్పాను? ప్రార్థన చేశాడు. 3 ఒప్పక, అంటే లోకానికి ఒప్పక. అటా ఇటాని తడవు చేసే సమయంలో ప్రార్థన చేసి
లోకం వైపు ఒప్పక ఏది వధించాలో అది వధించి ఇంపైన సువాసనగా మారారు. ఈ 4 ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాయి. ఈ 4 ఓ స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్ రాసి ఉంది. దాని గురించి వివరాలు కావాలంటే మీకు వివరంగా చెప్పగలను, కానీ అవన్నీ ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే తట్టుకోగలం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఫైనల్గా ఒక్కసారి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ ఈరోజు నేను ఎలా ఉన్నాను, మనం ఎలా ఉన్నామో, లోకము ఒక పక్కన లాగుతూ ఉంటే ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో, ఏది దేవునికి సంబంధించిందో ప్రతివానికి తెలియశక్యం అవ్వాల్సిందేదో, ప్రకటించబడవలసిందేదో నీకు ప్రకటించబడింది అంటాడు. నీకు ఎంత తెలియాలో అంత దేవుడు తెలియజేశాడట. నీకు తెలియజేయబడిన దాని విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉన్నామో ఒక్కసారి స్వపరీక్ష చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా మనము ఈ రోజుకి సంబంధించిన కమ్యూనియన్ అంటే రొట్టె ద్రాక్షరసం. అందులో ఏం మ్యాజిక్ ఉండదండి, బాగా గమనించాలి ఒకసారి. రొట్టె విరుచుటకు వారు కూడుకున్నారని రాసి ఉంటుంది. మనం కూడుకున్నది కూడా ఎందుకు కూడుకున్నాం ఇక్కడ అనండి ఒకసారి మాట. రొట్టె విరుచుటకు కూడుకుంటున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? రొట్టె విరుచుట అంటే అర్థం ఏంటంటే ఈ వాక్యంతో ఏకీభవిస్తూ క్రీస్తుతో ఏకీభవిస్తున్నాం, సంఘముతో ఏకీభవిస్తున్నాం అని అర్థం. ఆ విన్న వాక్యంతో నేను ఏకీభవిస్తున్నానయ్యా, సజీవ యాగంగా యేసు ప్రభు జీవితం నా కొరకని నేను నమ్ముతున్నాను, ఆయన మరణం నా కొరకని నమ్ముతున్నాను, ఆయన ఆ శిలువ మరణంలో నేను మరణించానని నమ్ముతున్నాను. నా కోసం ఆయన మరణించాడని కాదు, నేను ఆయనలో మరణించానని నమ్ముతున్నాను. మరొకసారి అందరం లేచిపెడదాం. అందరం లేచిపెడదాం. తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనల్ని మనం సజీవ యాగంగా మన హృదయాలను సమర్పిస్తాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి మా దేవా, కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రం నైనా మీకు వందనాలు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుని అడుగుదాం, విన్న వాక్యాన్ని బట్టి అడుగుదాం. ఒకసారి మా దేవా, ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు, నన్ను మీ వాక్యం చేత దర్శించినందుకు మీకు వందనాలు ప్రభువా. స్తోత్రం నాయనా. సూటిగా తేటగా స్పష్టంగా వివరంగా ఇదిగో నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. రకరకాల శోధనల చేత, రకరకాల ఇదిగో ఈ లోక సంబంధమైన విషయాల చేత మేము ఏడవబడుతూ ఉండగా, లాగివేయబడుతూ ఉండగా, నశించిపోయే స్థితి, ఇదిగో నాశనములకు జోగుతూ ఉన్నటువంటి స్థితిలో ఇదిగో ఈరోజు నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు స్తుతులు స్తోత్రం నాయన, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఒకసారి పర్సనల్గా 2 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దేవా, నన్ను దర్శించినందుకు మీకు వందనాలయ్యా. అడుగుదాం, ఒక్కసారి దేవుని అడుగుదాం. దేవా, హిజ్కియా ప్రార్థన చేశాడట, కన్నీళ్లు విడుస్తూ దేవునితో ప్రార్థన చేశాడని రాస్తుంది. దేవుని అడుగుదాం ఒకసారి. అనేక విషయాలు ఏదేదో ఊహించి, ఏదేదో ఆలోచించి, ఏవేవో ఆశపడుతున్న మన కోసం దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలియజేయబడి ఉండగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటూ వాక్యాలను బట్టి దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రం. నన్ను ఏకీవించిన ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. దీవించి ఆశీర్వదించి ఇదిగో వారి మీద మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. మీకే వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. మీ నామమునకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఏకీవించిన ప్రతి ఒక్కరిని దర్శించి దీవించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. మీ నామమునకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వారి వారి వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో అంతరంగంలో జరుగుతున్నటువంటి పోరాటాల్ని ఇదిగో వారికి విజయం దయచేయమని ప్రార్థిస్తున్నా. ఎదుగుటకు ప్రతి ఒక్కరికి కృప దయచేయమని వేడుకుంటున్నా. దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. మీ నామమునకే మహిమ చెల్లిస్తున్నాం నాయన. సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంటున్నాము తండ్రి.